మహాత్మా జ్యోతిరావు ఫులే జయంతి సందర్భంగా వారి 199వ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి అల్లాడి సుధాకర్గా నేను మా జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు ప్రతి ఒక్కరూ విచ్చేసి వారికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకోవడం వారికి నివాళులు అర్పించడం జనసేన పార్టీ తరఫున ఎంతో మేము ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఎందుకంటే కులాలను కలిపే విధంగా వివక్ష ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని వారు అందరినీ ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఒక మానవతా దృక్పథంతో సేవలు అందించే విధంగా పనిచేసినటువంటి జ్యోతిరావు ఫులే గారి ఆశయాల్లో మనం కూడా జనసేన పార్టీ తరఫున కూడా మాకున్నటువంటి 7 ఆశయాల్లో ఒక ముఖ్యమైన ఆశయము కులాలను కలిపే ఆశయ సిద్ధాంతంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదర్శంగా జ్యోతిరావు ఫులేని తీసుకొని నియమించడం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ జ్యోతిరావు ఫులే గారు మొట్టమొదటి మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, మహిళలు చదువుకున్నప్పుడే అభ్యుదయం సాధిస్తారు, ప్రతి ఒక్కరు విద్యాభ్యాసం ఉండాలనేసి మొట్టమొదటి మహిళా స్కూల్ స్థాపించినటువంటి ఫులే గారికి వారు అదేవిధంగా శిశు సావులు ఎక్కువగా ఉన్న కాలంలో వారికంటూ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారిని రక్షించే విధంగా ఎవరైతే సాగలేరో వాళ్ళు కూడా పిల్లలు సాగే విధంగా ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన వ్యాపారవేత్తగా ఒక పక్కన మానవీయ దృక్పథంతో మానవత్వ విధంగా పనిచేసుకుంటూ ప్రజల్లో ఈరోజు ఎంతో మన్నలు పొంది గుర్తించే విధంగా పనిచేసినటువంటి ఫులే గారికి ఈరోజు వారికి జన్మదిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున మరోసారి నివాళులు అర్పించుకుంటూ వారికి ఈరోజు మేము వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి విలేకరులకైతేనేమి ముఖ్యంగా మా సలీం బాయికి అయితేనేమి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.